ఇప్పుడు మనం 2024వ సంవత్సరం అక్టోబర్ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో చివరి రాశి 12వ రాశి మీనరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. ఖగోళ శాస్త్ర ప్రకారం ఈ ద్వాదశ రాశిలో మేషరాశి నుంచి మీనరాశి వరకు లాస్ట్ మీనరాశి వారి జాతక బలం ఎలా ఉందో ఖగోళ శాస్త్ర ప్రకారం చూద్దామండి. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో భవిష్యత్తు యోగ బలం చూద్దామండి. మీనరాశి వారి జాతకం ముఖ్యంగా మీనరాశి వారి జాతక బలం చూడాలంటే మాత్రం చాలా వరకు శుభయోగ బలం గవ్వలు పడ్డాయండి. మీనరాశి వారి జాతకానికి అధిపతి మాత్రం గురుడు 3 గవ్వలు పడ్డాయండి. శుభకరం ఉన్నది వారి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం మీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం వీరి పేరు మీద రేవతి నక్షత్రం వారు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. కానీ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ గురుగ్రహం గవ్వలు పడ్డాయి కాబట్టి వారికి వ్యాపార విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ, సంసార విషయంలో కానీ, కళ్యాణ విషయంలో కానీ, శుభకార్య విషయంలో కానీ అన్నిట్లో కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. వీరికి కరెక్ట్ మాతృదేవోభవ, పితృదేవోభవ, లాస్ట్కి ఆచార్య దేవోభవ అన్నట్టు వీరి గురువులు వీరికి సహకారం చేసే అవకాశం ఉన్నదండి. వీరి జాతక బలంలో ముఖ్యంగా మాత్రం వీరి జాతకంలో చూడాలంటే రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం ఇబ్బందులు ఉంటాయండి. ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే అంగారకారకుడికి సంబంధించిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయటం చాలా వరకు మంచిది. అలాగే ఆ భూమాతను పూజ చేయటం కూడా చాలా వరకు మంచిది. భూమాతను ఎలా పూజ చేయటం అని అనుకోవచ్చండి. అంటే వీరు ఉంటున్న నివాసంలో కావచ్చు, భూమిలో కావచ్చు, మాత్రం ఏదైనా కులదేవత కానీ కులదేవుడిది గుడి ఉంటే అక్కడ పూజ చేయడం చాలా వరకు మంచిదండి. అలాగే వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వ్యవసాయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. పౌల్ట్రీ రంగంలో ఇబ్బందులు వస్తాయండి. మత్స్య కార్మికులకు చిక్కులు తప్పవండి. అలాగే వస్త్ర వ్యాపారులకు సదా చికాకులు ఉంటాయండి. కానీ మాత్రం ముఖ్యంగా మాత్రం వీరి వయస్సు లిక్కర్ రంగం వారికి మాత్రం ఇబ్బందులు తప్పవండి. అలాగే వీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఆయిల్ రంగంలో వారికి, డీజిల్ వ్యాపారం చేసేవారికి, అలాగే స్టీల్ వ్యాపారం చేసేవారికి, ఐరన్ వ్యాపారం చేసేవారికి కూడా మాత్రం విపరీతమైన లాభాలు వస్తాయి. అలాగే విపరీతమైన నష్టాలు కూడా వచ్చే అవకాశాలు వస్తాయండి. కానీ మాత్రం అలాంటి చికాకులు తొలగిపోవాలంటే మాత్రం ముఖ్యంగా అష్టలక్ష్ముల్ని పూజ చేయటం చాలా వరకు మంచిదండి. కానీ విజయానికి విజయలక్ష్మి, ధైర్యానికి ధైర్యలక్ష్మి, అలాగే మాత్రం వైరంలో గెలవడానికి వీరలక్ష్మిని, సంతానం గురించి సంతానలక్ష్మిని, ధనం కొరకు ధైర్యలక్ష్మిని, అలాగే ఐశ్వర్యం గురించి ఐశ్వర్యలక్ష్మిని, అలాగే వీరి జ్యోతిష్యంలో చూడాలంటే ఏ పనైనా సరే మాత్రం అనుకున్నది సాధించాలంటే గజలక్ష్మిని, అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం అలాగే వీరి జాతకానికి సర్వదేవత లక్ష్ములను మాత్రం అష్టలక్ష్ములను పూజ చేయడం చాలా మంచిది. స్త్రీలు చేయొచ్చు, పురుషులు చేయొచ్చు. అరవళి కుంకుమ ధరించడం చాలా మంచిది. స్త్రీలు వివాహం కాని స్త్రీలైనా సరే, వివాహమైన స్త్రీలైనా సరే. అలాగే మాత్రం ముఖ్యంగా వీరి జాతక బలంలో గృహపరమైన చికాకులు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం విష్ణువు ఈశ్వర్ బ్రహ్మ సహకారం ఉంటుంది. అలాగే త్రిమాతల సహకారం ఉంటుంది. ఈ దసరా ఘడియలో మాత్రం వీరు ఖచ్చితంగా మాత్రం అమ్మవారికి మాత్రం పూజ చేయడం చాలా మంచిది. అలాగే 2 రాష్ట్రాల్లో మాత్రం 2 ప్రాంతాల వారికి పూజ చేయడం చాలా మంచిది. బతుకమ్మ పరంగా కూడా పూజ చేయొచ్చు. అలాగే మామూలుగా మాత్రం మనం నవరాత్రుల్లో నవదేవతల్ని నవవిధాలుగా కూడా పూజ చేయొచ్చు. చాలా వరకు శుభకరం ఉంటుందండి. వారి మీద ఉన్న చికాకులు దారిద్ర్య బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. రెండవసారి గవ్వలే చూద్దామండి మీనరాశి వారి జాతకం. రెండవసారి గవ్వలేస్తే 4 గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలంలో. ఈ 4వ సంఖ్య వీరికి అంతగా అంచుబాటు రాదండి. చాలా వరకు చికాకులు ఉంటాయి. నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గుంటనక్క లాంటి వారు, గోడ మీద పిల్లి లాంటి వాళ్ళు చాలామంది ఉంటారండి. జాగ్రత్తగా ఉండాలి. బంధుమిత్రుల్లో ఉండొచ్చు, స్నేహితుల్లో ఉండొచ్చు, సన్నిహితుల్లో ఉండొచ్చు, మన వెంటనే ఉండొచ్చు. తెలిసిన శత్రువులు ఎవరైనా పట్టవచ్చు, కానీ తెలియని శత్రువులు ఎవరు పట్టలేరు. మనతో పాటు మాత్రం గోముఖ వ్యాఘ్రం లాంటివి ఉన్న వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ మీనరాశి వారి లక్షణం ఏముంటుందంటే మాత్రం సామాన్యంగా ఎవరి చేతిలో దొరకరు. కానీ మాత్రం దొరికినా కూడా మాత్రం తప్పించుకునే స్వభావం ఉంటుంది. కానీ ఎసుంటి అదృష్టం ఉన్నవారైనా సరే మాత్రం కాలం కర్మం చెప్పి రాదు కాబట్టి దురదృష్ట సంఘటనలు మాత్రం ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వీరి పేరు మీద. ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం విదేశానం, వేరే దేశం, వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వరకు తప్పకుండా మంచి యోగ బలం ఉంటుంది. కానీ మాత్రం వివాహం ఇష్ట ప్రకారం చేసుకోవాలనుకునే వారు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే అన్నదమ్ములతో విరోధాలు ఉన్నవారు, అలాగే అక్క చెల్లెలతో విరోధాలు ఉన్నవారు,
అలాగే భార్యాభర్తలతో విరోధాలు ఉన్నవారు తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. ఇక సంతానం లేని వారికి సత్సంతాన ప్రాప్తిరస్తు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే సంతానంలో మాత్రం దోషాలు ఉన్నవారు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. రేణుక ఎల్లమ్మ కావచ్చు, కులదేవత అమ్మవారు కావచ్చు, అలాగే ముత్యాలమ్మ కావచ్చు, పోచమ్మ కావచ్చు, అలాగే మాత్రం మైసమ్మ కావచ్చు, పోలేరమ్మ కావచ్చు. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం సర్వదేవతలు ఇంకా గ్రామదేవతలు చాలా ఉంటాయండి. గ్రామదేవతలు కావచ్చు, ఎవరైనా సరే మాత్రం తప్పకుండా వారు పూజ చేయటం చాలా వరకు మంచిది. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి కాబట్టి మాత్రం ఆకస్మిక ప్రయాణాలు అష్టమ గడియ అమావాస్య గడియల ప్రయాణం చేయవద్దు. ముఖ్యంగా మాత్రం వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం కొన్ని నిర్ణయాలు వీరికి వ్యతిరేకంగా అయ్యే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకైతే మిశ్రమ ఫలితం ఉంటుందండి. ఒక దిక్కు స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది, ఒక దిక్కు నరకంలో ఉన్నట్టు ఉంటుంది. ఒక నెలలో 15 రోజులు మంచిగా ఉంటే 15 రోజులు చాలా ఇబ్బందులు ఉంటాయండి. ఈ మీనరాశి వారు ఎటువంటి చిక్కులైనా తొలగించుకునే శక్తి ఉంటుంది కాబట్టి మాత్రం చాలా వరకు ఓపిక చాలా అవసరం అండి. మీనరాశి వారికి ఓపిక ఉంటుందండి. 7 గవ్వలు పడ్డాయండి ఇప్పటి వరకు అయితే. 2 సార్లు వేస్తే 3వసారి వేసి చూద్దాం. మూడోసారి గవ్వలేస్తే 3 గవ్వలు పడ్డాయండి. ముఖ్యంగా వీరి జాతక బలానికి మాత్రం మీనరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా వీరికి మాత్రం దైవ బలం సహకారం ఉంటుందండి. పెద్దల సహకారం కూడా ఉంటుంది, పెద్దల ఆశీర్వాదం వచ్చడం కూడా ఉంటుంది. కానీ మాత్రం ముఖ్యంగా నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది. మనశ్శాంతి ఉండదండి. భార్యాభర్తల చిక్కులు చికాకులు ఉంటాయి. అలాగే సంతాన ఇబ్బందులు ఉంటాయి. అలాగే వీరి పేరు మీద మాత్రం మానసిక వేదనలు ఉంటాయి. మనసులో ఉన్న బాధ ఎవరికి చెప్పుకోని సంఘటనలు ఉంటాయి. ప్రేమ విషయం కావచ్చు, పర్సనల్ లైఫ్ విషయం కావచ్చు, అలాగే ఉద్యోగం చేసే కాడ హింస కావచ్చు, మానసిక హింస పెట్టేవారు కావచ్చు, అలాగే చదువుకునే కాడ స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు ఇబ్బందులు రావటం. అలాగే వీరి జాతకంలో కుటుంబ సభ్యులతో కూడా మాత్రం మానసిక హింస కావచ్చు, శారీరకంగా ఇబ్బందులు పడటం కావచ్చు, ఇలాంటి సంఘటనలు ఉంటాయండి. బాలరిష్ట దోషాలు ఉంటాయి. బాలలకు ఇబ్బందులు కావచ్చు, సంతానం నష్టం కావచ్చు, లేదా వ్యాధులు తగ్గకపోవటం కావచ్చు, లేదా మాత్రం సర్వ వ్యాధులు రావటం కావచ్చు, హాస్పిటల్ చిక్కులు చికాకులు పాటించడం కావచ్చు, ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయండి. 10 గవ్వలు పడ్డాయండి. 10 రకాలు ఏ రకంగా చూసినా ఇబ్బందులు వస్తాయి. ఇబ్బందులు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం మీకు నమ్మకం ఉన్న వారితో మాత్రం ఖచ్చితంగా పూజ చేసుకోవడం, హోమం చేసుకోవడం చాలా మంచిదండి. అలాగే మాత్రం సద్బ్రాహ్మణులతో మాత్రం చేయించుకుంటే చాలా వరకు శుభయోగం ఉంటుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి సర్వయోగ బలాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా మాత్రం ఎన్ని చిక్కులు చికాకులు వచ్చినా మాత్రం మీ ఆత్మవిశ్వాసం ఆత్మధైర్యం మాత్రం వదలకండి. ఆత్మవిశ్వాసం ఆత్మధైర్యానికి మించిన ఆయుధం ఏది లేదండి. అది మాత్రం మీ కాడ ఉంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా మాత్రం తిరుగుండదండి. ధైర్యలక్ష్మి అనేది మీ వెంట ఉంటుంది. ధైర్యలక్ష్మి వెంట ఉన్నదనుకో మాత్రం ఆ అష్టలక్ష్ముల్లో మాత్రం 7 లక్ష్ములు తప్పకుండా మీ దగ్గర దరిచేరే అవకాశం ఉన్నాయండి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. ముఖ్యంగా మీకు మాత్రం గురువారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే విద్య తదియ పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి తిథిలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ పౌర్ణమి గడియల మాత్రం సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం చాలా వరకు మంచిదండి వీరి పేరు మీద. అలాగే సరస్వతి మాతను పూజ చేయడం చాలా వరకు మంచిది. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం కానీ మాత్రం శనేశ్వరుని ఈశ్వరుని ధ్యానం చేయడం చాలా వరకు మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.